जरा साइड ఈ వీధిలో చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి సార్తో పాటు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఉండమని చెప్తారా समय नहीं नहीं दादी साहब आप भैया और भैया
అంతా అటు సాజిద్ సాజిద్ साजिद हाथ डाल देंगे सादा खाजा मा बैठो सादिक साम्या रे साम्या चिन्ना साम्या बाल इसको बाल मंसूर लोगों ने नजीर ने साम्या सादा साम्या आ सादा हाँ चल नजीर ना तेरे शागिद की तरफ है हाथ निकाल हाँ सबका సార్ నజీర్ అన్న ఒకసారి పట్టుకోండి సార్ ఫోటో రాలా సార్ రమేష్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవినాష్ అన్న గారి నాయకత్వం అంగద్ అన్న గారి నాయకత్వం సురేష్ అన్న గారి నాయకత్వం జై జగన్ జై జగన్ ఓకే సార్ రైట్ నా నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన దినమని నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవలు, ప్రజలకు చేస్తున్న సేవలు, సంక్షేమాలు ఇవన్నీ వర్ణించలేం. ఆయన ఎన్నికల ముందు చెప్పిన హామీలు కానీ సంక్షేమాలు కానీ 100% పూర్తి చేయడం జరిగింది. ఆయన చెప్పనిటివి కూడా చేయడం జరిగింది. మరి అటువంటి నాయకుని కింద పనిచేయడం అనేది నా అదృష్టం. ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మేయర్ గారు సురేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, వీరి సమక్షంలో ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది. ఒకటే ఒక ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలి, అవినాష్ రెడ్డి గారు మరీ ఎంపీ కావాలి, అంజద్ బాషా గారు మరి ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కావాలనేదే మా ఎయిమ్, మా కోరిక. దీన్ని పూర్తిగా నా శాయశక్తుల మేరకు నా అనుచరులతో, నాతో పాటు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా శాయశక్తులా నేను కృషి చేస్తానని చెప్పి నేను విలేకరుల సమక్షంలో ఇది చెప్తున్నాను. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇది అలవాటు పొరపాటు అనుకోండి, జరుగుతూ ఉంటాయి ఇటువంటివి. ఇంకా కొన్ని రోజులు ఇది మారాల్సి వస్తుంది. ఇంకా మిగతా విషయాలు రేపు మరి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ జరుగుతున్న పరిణామాలు మన నాయకుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకులైన అవినాష్ రెడ్డి గారి మీద కానీ, మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీద కానీ, సీఎం గారి మీదుగా విష ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్న వారికి రేపు సరైన సమాధానం రేపు చెప్తాను, ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై జగన్. ఈరోజు ఎంతో శుభదినం. కొన్ని ఏళ్లుగా నజీర్ అహ్మద్ అన్న అందరికీ సుపరిచితుడు. అతను 40 సంవత్సరాలుగా రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డి గారితో అభినవ సంబంధాలు కలుగుతూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీని ఇన్ని ఏళ్లుగా అంటిపెట్టుకొని ఒక జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, ఇతర రాష్ట్రాల
అబ్జర్వర్గా ఉంటూ సేవలు అందించిన వ్యక్తి నజీర్ అహ్మద్. కడప నగరంలో కాదు, కడప జిల్లాలో అందరికీ కాంట్రవర్షియల్ అయిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈరోజు అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరడం ఈరోజు ఎంతో శుభదినం. నిజంగా ఇన్ని ఏళ్ళు సేవలు చేసిన వ్యక్తి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా కారణం జగన్ మోడీ గారి 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆకర్షితులై ఈరోజు పార్టీకి రావడం చాలా సంతోషం. నిజంగా నజీర్ అహ్మద్ గారి సేవల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటామని, ఆయన అనుచర వర్గానికి కూడా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తామని, రేపు రాబోయే ఎన్నికల్లో మా కడప అభ్యర్థి అమ్జద్ బాషా గారికి, మా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారికి ఎన్నికల్లో కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్న మాకు ఎంతో సంతోషం. ఆయన ఆహ్వానిస్తూ ఆయన మిత్ర బృందాన్ని అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా నజీర్ అహ్మద్ని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. పార్టీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. నజీర్ అహ్మద్ గారు చేరడం మనస్ఫూర్తిగా నజీర్ అహ్మద్ అన్నను, ఆయన అనుచరులను, ఆయన శ్రేయోభిలాషులందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజారెడ్డి అబ్బతో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో ఎంతో చక్కటి సంబంధాలు కలిగిన నాయకుడు నజీర్ అహ్మద్ అన్న. అటువంటి నాయకుడు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నజీర్ అహ్మద్ అన్న పనిచేయడం జరిగింది. చాలా సౌమ్యుడు, చాలా ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి, చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి, 10 మందికి ఎప్పుడు ఉపయోగపడాలని ఆశించే వ్యక్తి, కోరుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఇటువంటి నాయకత్వం, ఇటువంటి లీడర్షిప్ ఈ రాష్ట్రానికి అవసరము, అవుట్డేటెడ్ లీడర్షిప్స్ అన్నీ కూడా ఇంకా పక్కన పెట్టాలా, అవుట్డేటెడ్ పార్టీలను పక్కన పెట్టాలా అని చెప్పి ఆయన భావించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆయన భావించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అన్నను, నజీర్ అహ్మద్ అన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నజీర్ అహ్మద్ అన్నకు సముచిత స్థానం తప్పకుండా కల్పిస్తాం.